Hi students, welcome to IQ Academy. Princeton PG College of IT, MCA అండ్ MBA రెండు సీట్లు ఉన్నాయి ఇక్కడ ఈ కాలేజ్లో. రెండు ఇంటేక్ ఉంది, MBA అండ్ MCA. టిఎస్ ఐసెట్ ద్వారా ఈ కాలేజ్లో సీట్ పొందొచ్చు. బోత్ MBA అండ్ MCA రెండు ఉన్న కాలేజ్ ఇక్కడ. సో MBA చూడండి, ప్రీవియస్ స్టూడెంట్స్. ప్రిన్స్టన్ PG కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ IT. ఈ కాలేజ్కు సంబంధించిన డీటెయిల్స్ ఈ సెషన్లో మనం చూడబోతున్నాం. సో OU అఫిలియేటెడ్ ఈ కాలేజ్. స్కాలర్షిప్ ఫెసిలిటీ, స్కిల్డ్ లెక్చరర్స్, బుక్ లైబ్రరీ 15,000 బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో అన్నాడు. గ్యాలరీ ఇచ్చాడు. సో ఈ గ్యాలరీ ఒకసారి చూద్దాం. MBA స్టూడెంట్స్, ఈవెంట్స్, సో మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఇవి. ఇంతవరకు అప్డేట్ చేశాడు. క్యాంపస్, తర్వాత క్లాస్ రూమ్స్ ఇంకా ఇక్కడైతే అప్డేట్ చేయలేదు. లైబ్రరీ, క్లాస్ రూమ్స్ కూడా కొంచెం మాత్రమే ఉంది గ్యాలరీ. ఇక అడ్మిషన్స్ చూసినట్లయితే MCAకి సంబంధించి OU అఫిలియేటెడ్ 60 సీట్స్ ఉన్నాయి. ఇంకా మీకు తెలిసిందే 70% ఆఫ్ ద సీట్స్ అండర్ కన్వీనర్ కోటా అండ్ 30% వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. తర్వాత MBAకి సంబంధించి 120 సీట్స్ ఉన్నాయి. సో అప్రూవ్డ్ సీట్స్ 120, MBA 120 సీట్స్ అండ్ MCA 60. ఈ MBA 120 సీట్స్, టోటల్ 120 సీట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఐసెట్ కోడ్ కూడా ఇచ్చింటాడు, PRNC. ఐసెట్ కోడ్ MBA అండ్ MCA PRNC. MBAకి సంబంధించి 120 సీట్స్, MCA 60 సీట్స్ ఉన్నాయి. PRNC. ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ చూడండి. కాంటాక్ట్ నంబర్ ప్రిన్స్టన్ PG కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శారదానగర్, రామంతపూర్. ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. మీరు ఏమన్నా డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఈ ఫోన్ కాల్ చేసి కనుక్కోవచ్చు. కాంటాక్ట్ నంబర్ ప్రిన్స్టన్ PG కాలేజ్. తర్వాత ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా చూసినట్లయితే ప్రీవియస్ స్టూడెంట్స్తో ఏం తెలిసిందంటే మినిమం 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ అని ఉంది. ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. వెబ్సైట్లో అయితే ప్లేస్మెంట్ డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. ప్లేస్మెంట్ అని ఉంది కానీ ఇక్కడ అప్డేట్ చేయలేదు ఇంకా. ఓల్డ్ స్టూడెంట్స్ రివ్యూస్ను బట్టి మనము 50% అబోవ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయని ఇక్కడ తెలుస్తోంది. ఇక ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ కనుక చూసినట్లయితే PRNC కాలేజ్ యొక్క కట్ ఆఫ్ చూద్దాం. ప్రీవియస్ కట్ ఆఫ్ 2022 డేటా ప్రకారం. 23 డేటా వచ్చేసి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే కాలేజ్ వైజ్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎన్ని మార్క్స్, తర్వాత ఎంత ర్యాంక్ వరకు వచ్చింది అనేది మనకు 23 డేటా కావాలంటే కౌన్సిలింగ్ డేట్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడు మనకు డేటా వచ్చేస్తుంది. సో PRNCకి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది కదా, PRNC ప్రిన్స్టన్ PG కాలేజ్ ఆఫ్ ఇన్ఫోటెక్. ఈ కాలేజ్లో సో ప్రిన్స్టన్ ఇంకోటి కూడా ఉంది, మేనేజ్మెంట్ కూడా, MBA సపరేట్గా. PG కాలేజ్ ఆఫ్ ఇన్ఫోటెక్లో MBA అండ్ MCA రెండు సీట్స్ ఉన్నాయి. MBA, MCA. దీనికి ఇంకో క్యాంపస్ కూడా ఉంది రామంతపూర్లోనే. ప్రిన్స్టన్ PG కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇన్ఫోటెక్, మేనేజ్మెంట్. అంటే టోటల్గా వీళ్ళ ఇంటేక్ వచ్చేసి PRNC కోడ్ కింద MBA, MCA తీసుకుంటూ PRNM కోడ్లో ఉండే ఇంకొక క్యాంపస్ వచ్చేసి మేనేజ్మెంట్ క్యాంపస్. టోటల్ ఇంటేక్ ఇక్కడ 120, 60 ఇక్కడ చూసాం కదా. ఇంటేక్ ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్. PRNM కింద MCA 60, MBA వచ్చేసి 120, PRNC అది PRNM. PRNM కాలేజ్ చూద్దాం. సో ప్రిన్స్టన్కి సంబంధించింది PRNM, PRNC, PRNM, PG కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్.
సో పిఆర్ఎన్సిలో సర్వర్ అన్రీచబుల్ వస్తుంది. ఇంటేక్ 60 ఉన్నాయి దీంట్లో కూడా. పిఆర్ఎన్ఎంలో, ఇది పిఆర్ఎన్సి గురించి. పిఆర్ఎన్ఎంలో కూడా 60 సీట్స్ ఉన్నాయి. సో మొత్తం మీద ఎంబీఏ 180 సీట్స్, ఎంసీఏ 60 సీట్స్. వీటి కట్ ఆఫ్స్ కనుక చూసినట్లయితే మనం ప్రీవియస్ కట్ ఆఫ్ చూడండి. ప్రిన్స్టన్ పీజీ కాలేజ్ ఆఫ్ ఇన్ఫోటెక్ కు సంబంధించి ఎంబీఏ 25,000 అబోవ్ వచ్చినా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది ఓసీ వాళ్ళకు. బీసీ వాళ్ళకు 25,000, బీసీబీ వాళ్ళకు 31,000, బీసీసీ 29,000, అన్ని 25,000 అబోనే ఉన్నాయి. బీసీడి, బీసీఈ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50,000, 60,000లో కూడా 60,000 అబోవ్ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 44,000 వరకు. ఇంకా ఫీజు వచ్చేసి 40,000, తక్కువే ఉంది ఫీజు. 40,000 రూపీస్ ఫీజు. ఎంసీఏకి 50,000. ఎంసీఏకి చూసినట్లయితే మనం కట్ ఆఫ్స్ ర్యాంక్ ఒకసారి చూద్దాం. ఎంసీఏ కింద 6,300 ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. బీసీఏ 9,000 వరకు, బీసీబీ 6,000, 7,000 మధ్యలో. ఇది మేలు ఫీమేల్. సో బీసీఏ, బీసీబీకి 9,000, 10,000 ఆ రేంజ్లో, 8,000 రేంజ్లో. ఓసీకి 6,000, బీసీఏ 9,000, బీసీబీ 7,000 వరకు, బీసీసీ 6,000, బీసీడి 8,000 ర్యాంక్ వరకు. బీసీఈ ముస్లిం కేటగిరీలో మేల్కు 12,000, ఫీమేల్ అయితే 29,000 ర్యాంక్ వరకు. ఎస్సీ వాళ్ళకు 16,000 ర్యాంక్. మొత్తం సీట్లు ఉండే 3,300, 16,800 ర్యాంక్ వచ్చినా కూడా ఎస్సీ ఫీమేల్లో సీట్ వచ్చింది ఇక్కడ. ఎస్టీలో 35,000 వరకు, 35,000 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10,000 అబోవ్ ఉన్నా కూడా ర్యాంక్ ఇక్కడ సీట్ వచ్చింది ఈ కాలేజ్లో. సో ఈ కాలేజ్ ఫీజు 50,000 ఎంసీఏకి. ఇక పిఆర్ఎన్ఎం ఉంది, వీళ్ళదే క్యాంపస్. దీంట్లో ఎంబీఏ సీట్స్కు ఇక్కడ 50,000 ఫీజు. ఇక్కడ ఎంబీఏ కంటే ఇక్కడ కొంచెం ఫీజు ఎక్కువ ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 58,000 వరకు ఎంబీఏ సీట్ వచ్చింది. ఎస్టీ కేటగిరీ 55,000 వరకు, 56,000. ఎస్సీ కేటగిరీ 50,000 అబోవ్ ఉన్న సీట్ వచ్చింది. బీసీఈకి 46,000 వరకు, బీసీడి 25,000, బీసీసీ 27,000. సో 20,000 to 30,000 రేంజ్లో ఉండే వాళ్ళంతా ఇక్కడ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ కూడా 20,000 అబోవ్, 20,000 to 30,000 ర్యాంక్స్లో ఉండేవాళ్ళు, ఎంబీఏ సీట్ కోసం చూసుకొని ఉండేవాళ్ళు ఈ ప్రిన్స్టన్ కాలేజ్ను మీరు వన్ ఆఫ్ ది ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. సో రామంతపూర్లో ఉంది ఇది. అరోరా కాలేజ్ క్యాంపస్ ఉంది కదా, ఆ క్యాంపస్ ఉండే ఏరియాలోనే ఇది రామంతపూర్ క్యాంపస్. అరోరా కూడా రామంతపూర్లో ఉంది, ప్రిన్స్టన్ కూడా రామంతపూర్. ఇక్కడ వచ్చేసి 20,000 అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీసీఏ, బీసీబీ వాళ్ళకి 30,000, 35,000 వరకు కూడా ఛాన్స్ ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 50,000, 60,000 లాస్ట్ ర్యాంకర్స్ కూడా. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కొంచెం బెటర్ ర్యాంక్ లేకపోయినా కూడా ఈ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. యావరేజ్ శాలరీ 4 to 5 lakhs, 4.5 lakhs అని చెప్తున్నారు. ఓవరాల్గా 50% అబోవ్ ప్లేస్మెంట్స్ అయితే ఈ కాలేజ్లో ఉన్నాయి. ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ అప్డేట్ చేయలేదు, కానీ ప్రీవియస్ స్టూడెంట్స్ ఇక్కడ చదివిన వాళ్ళ రివ్యూ ప్రకారం ఏం చెప్తున్నారంటే 50% అయితే ఉన్నాయి. టాప్ ఎంఎన్సీస్ అయితే లేవు, కానీ నార్మల్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటున్నాయి. 50% అబోవ్ ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు. సో 20,000 అబోవ్ ర్యాంక్ ఉండి మాకు ఎక్కడ సీట్ రాదేమో అనుకునే వాళ్ళు, తర్వాత ఎంసీఏలో 6,000 అబోవ్, 6,000, 7,000 ర్యాంక్ ఉండే వాళ్ళు కూడా ఈ కాలేజ్ను మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇవి ర్యాంక్ అనాలిసిస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాలేజ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.